ప్రముఖ ముస్లిం మత గురువు ముఫ్తీ మహన్వాహ్ రాజా సాహెబ్ మూడవ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. ప్రముఖ ముస్లిం మత గురువు ముఫ్తీ మహవాహ్ రాజా సాహెబ్ మూడవ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా ఆసుపత్రిలో రోగులకు వితరణ అందించినట్లు ఆయన తనయుడు ముఫ్తీ షాబుద్దీన్ సాహెబ్ తెలియజేశారు. ముఫ్తీ అబ్దుల్ హలీం ఫౌండేషన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. फ़क़ीह इस्लाम हज़रत अल्लामा मौलाना मुफ्ती अब्दुल हलीम साहब रहमतुल्लाहि ताला अलैह के तीसरे उर्स के मौके पे यानी उर्स हलीमी के मौके पर जो उनके इंतकाल की तारीख़ 12 रमज़ानुल मुबारक है, उस मुनासबत से अल्हम्दुलिल्लाह हलीमी फ़ाउंडेशन की जानिब ऑल इंडिया हलीमी फ़ाउंडेशन की जानिब से बीमारों में और हॉस्पिटल के अंदर फ्रूट तकसीम किया जा रहा है, डिस्ट्रीब्यूशन किया जा रहा है। इसाले सवाब के लिए अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला वालिद माजिद की मग़फ़िरत फ़रमाए, उनके दर्जात बुलंद फ़रमाए, और जो लोग ये काम कर रहे हैं अल्लाह तबारक व तआला फ़ाउंडेशन के ज़िम्मेदारों को, तमाम अरकान को, तमाम शहज़ादा हुज़ूर फ़क़ीह इस्लाम हुज़ूर मुफ्ती अब्दुल हलीम साहब क़िबला अलैहि रहमत व रिज़वान, इन्होंने बताया कि हर साल हुज़ूर फ़क़ीह इस्लाम का जो विसाल हुआ वो 12 की रमज़ानुल मुबारक की 12 की शब थी। तो आज की जो तारीख़ है, हज़रत के विसाल की तारीख़ है, इस मौका पे अब्दुल हलीम फ़ाउंडेशन की तरफ से हर साल ख़ास करके हॉस्पिटल में जो बीमार हज़रात हैं, मरीज़ हैं, उनके दरमियान ये फ़ुरूत तक़सीम किए जाते हैं। इंसानियत के नाते बग़ैर किसी तफरीक़ मज़हब व मिल्लत के लोगों में तक़सीम किया जाता है। अल्लाह अज़्ज़ व जल इसे कबूल फ़रमाए, और जो इसके मुआविनीन हैं दारैन की सादतें। मुफ्ती अब्दुल हलीम साहब गारू नागपूर వారి యొక్క మూడవ వర్ధంతి సందర్భంగా ముఫ్తీ అబ్దుల్ హలీం ఫౌండేషన్ తరపున మన ప్రభుత్వ ఆసుపత్రి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కి ఫ్రూట్స్, బ్రెడ్ పంచటం జరుగుతుంది. ఆయన ఒక వర్ధంతి సందర్భంగా ఇది ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ముఫ్తీ అబ్దుల్ హలీం ఫౌండేషన్ తరపున ఇది ప్రతి సంవత్సరం చేస్తారు. ఇలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని చిన్నాపురం గ్రామంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల్ని ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాల ద్వారా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుందామంటూ ప్రచారం నిర్వహించారు. గత 5 రోజులుగా పేర్ని కిట్టు చిన్నాపురంలో పల్లె నిద్ర చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అడిగి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఇంగ్లీష్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఇంగ్లీష్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ భాష అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ఇంగ్లీష్ లో వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్కూల్ కరెస్పాండెంట్ జోజీ బాబు, ప్రిన్సిపల్ షిబి ఆంటోనీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. It is also called the Anglo-French period, belongs to Middle English period. Universities were established during this period. The Oxford University was established in 12th century and the Cambridge University in 13th century. The popular poets were Geoffrey of Monmouth, Waislason and Pearl Poet. The popular works were Sir Gawain, The Green Knight, Owl and The Nightingale. మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రభుత్వ అదనపు న్యాయ కార్యదర్శి వడ్డాది సునీత దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన సునీత శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు సిహెచ్ షణ్ముఖరావు దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలకగా ఆలయ ఆవరణంలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ నరహర శెట్టి, ఈశ్వరరావు, ఆలయ సూపరింటెండెంట్ భూపాన సత్యనారాయణ, ఎస్ఐ వీర వెంకట సత్యనారాయణ, అవనిగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సనక రఘురామ ప్రసాద్లు పాల్గొన్నారు.
మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుంట గ్రామానికి చెందిన శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు ముళ్ల కంపలను దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు సహకారంతో తొలగించారు. మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుంట గ్రామానికి చెందిన శ్మశాన వాటికలో పిచ్చి మొక్కలు ముళ్ల కంపలను దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు సహకారంతో తొలగించారు. బోడగుంటలోని శ్మశాన వాటికలో ముళ్ల కంపలు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. సంబంధిత విషయాన్ని వీర వెంకటేశ్వరరావు దృష్టికి గ్రామ ప్రముఖులు తీసుకెళ్లారు. దీనికి వెనువెంటనే స్పందించిన చైర్మన్ వెంకటేశ్వరరావు కలుపు మందును పిచికారీ చేయించి మొక్కను తొలగించారు. వెంకటాపురం పంచాయతీ ఉప సర్పంచ్ కొక్కిలిగడ్డ వరుణ్, బోడిగుంట ప్రముఖులు తెల్ల బాబులతో పాటు పలువురు వీర వెంకటేశ్వరరావుకు కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వీర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు కలుపు మందు పిచికారీ చేయించి మొక్కలు తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొమ్ము జయరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కొమ్ము ప్రసాద్, కొక్కిలిగడ్డ చిన్నబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోది మోపిదేవి మండలం బోడగుంట గ్రామం పరిధిలో శ్మశాన వాటికలు ఈ పిచ్చ మొక్కలు చెట్లు అవన్నీ ఉన్నవి. గ్రామ పెద్దలు నా దృష్టికి తీసుకురావడం వల్ల ఈరోజు ఆ మొక్కలకి మందు పిచికారీ చేసి కలుపు మందు పిచికారీ చేసి ఆ మొక్కలు తొలగించడం జరుగుతుంది. ఈ రోడ్డు కూడా మా గవర్నమెంట్ వారు నిధులతో ఎస్సీ నిధులతో శ్మశాన వాటి ద్వారా వేశారు. వీటికి లైట్లు కూడా అమర్చమని గ్రామ పంచాయతీ వారిని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో గవర్నమెంట్ చాలా చక్కగా చేస్తుంది. ఈ కార్యక్రమాలకి మా గ్రామ ప్రజలు కూడా సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా కూడా సక్రమంగా జరుగుతుంది. గ్రామంలో అందరూ సహకరిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి అనేది దానిలో కూడా మనలాంటి వాళ్ళు పాలు పంచుకొని చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈ అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఒక సెకండ్ గ్రేడ్ పోస్ట్ ఇవ్వడం అనేది ఎమ్మెల్యే గారి తర్వాత మా ప్రీతం ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ చేసి మార్కెట్ కమిటీలో చైర్మన్ హోదా కల్పించడం జరిగింది. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ విధంగా చేయడం అనేది నాలాంటి వారికి ఆయన ఎంతో తోడ్పడ్డారు. మా కులాలకు కూడా అందరికీ రిజర్వేషన్ అనేది కొంత ఇచ్చి ప్రతి స్టేట్ కార్పొరేషన్లో కూడా చైర్మన్ పదవులు ఇస్తారు.